హలో స్టూడెంట్స్, ఈరోజు మనం కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్లో సెకండ్ పార్ట్ చూస్తున్నాం. అందులో ఫస్ట్ రియాక్షన్ కంబషన్ రియాక్షన్ అంటే ఆల్కేన్ అన్నది ఆక్సిజన్ ప్రెజెన్స్లో రియాక్ట్ అయ్యి CO2 వాటర్ ఫామ్ చేయడం. అసలు కంబషన్ రియాక్షన్ అంటేనే ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ ఆర్ ఆక్సిజన్. సో ప్రొడక్ట్స్ ఏమవుతాయి? ఖచ్చితంగా కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అనేవి ప్రొడక్ట్స్. సో CH4 plus 2O2 gives rise to CO2 plus 2H2O. ప్లస్ మనకి చాలా ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇవి ఫ్యూయల్స్ కింద మనం వాడతాం అన్నమాట ఆల్కేన్స్ అనేవి. సో కంబషన్ తాలూకా జనరల్ ఈక్వేషన్ ఏంటంటే CnH2n+2 plus 3n plus 1/2 O2 gives rise to NCO2 plus n+1 H2O. ఇప్పుడు మనం C2H6 తీసుకున్నాం అనుకోండి, C2H6 దీని కంబషన్ రియాక్షన్ ఏమవుతుంది? జనరలైజ్ రియాక్షన్. ఎన్ అంటే ఏంటి? కార్బన్ దగ్గర ఉన్న నంబర్ ఎన్. సో Cn కాబట్టి Cn H2n+2 అంటే 2 × 2 + 2 ఎంత? 6 కదా, 4 + 2. సో నేను ఏం రాశాను ఇక్కడ? 3 × n అంటే ఎంత? 2 + 1/2 O2 gives rise to NCO2 అంటే 2CO2. సి దగ్గర ఏది ఉందో అదే ఎన్. ఓకే, నెక్స్ట్ n+1 H2 అంటే 2 + 1 H2O. టోటల్ రియాక్షన్ ఏమైంది? C2H6కి కంబషన్ రియాక్షన్ రాయాలంటే 3 × 2 + 1/2 అంటే 7/2 O2 gives rise to 2CO2 plus 3H2O. ఇది కంబషన్ రియాక్షన్ తాలూకా జనరల్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ ఇన్కంప్లీట్ కంబషన్ రియాక్షన్ అంటే మనకి కంప్లీట్గా కంబషన్ రియాక్షన్ అనేది జరగదు. అలా జరగనప్పుడు మనకి ఫార్మ్ అయ్యేది ఏంటి అంటే కార్బన్ బ్లాక్ ఫార్మ్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను 2O2 తీసుకున్నాను అంటే CH4 అనేది కంప్లీట్గా కంబషన్ రియాక్షన్ జరగాలి అంటే 2 moles ఆఫ్ O2 కావాలి. ఇక్కడ 1 mole ఆఫ్ H2 1 mole ఆఫ్ O2 తీసుకున్నాను కాబట్టి కరెక్ట్గా రియాక్షన్ జరగకుండా మనకి ఇక్కడ ఏం ఫార్మ్ అవుతుంది? కార్బన్ బ్లాక్ ఫార్మ్ అవుతుంది. సో దీన్ని ఇంక్స్లోను షూ పాలిషెస్లోను మనం వాడతాం ఈ కార్బన్ బ్లాక్ అనేది. ఓకేనా? ఇది కూడా అంతే. CH4 + O2 తీసుకున్నాం అనుకోండి, C + 2H2O. అదే కంప్లీట్ కంబషన్ అంటే ఏమొస్తుంది? CO2 + 2H2O వస్తుంది. ఓకే, ఇది కంబషన్ రియాక్షన్. నెక్స్ట్ కంట్రోల్డ్ ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ అంటే ఏంటి అంటే ఈ ఆల్కేన్ అన్నది ఏదో ఒక ఆల్కహాల్ కానీ ఆ కార్బొనైల్ కాంపౌండ్స్ అంటే ఆల్డిహైడ్ కీటోన్స్ని కానీ లేదా యాసిడ్స్ని కానీ ఇవన్నీ ఫామ్ చేస్తాయి. అంటే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్. ఇవి రకరకాల కెటలిస్ట్లో రకరకాల ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ చేస్తాయి. సో ఇప్పుడు నేను కంట్రోల్డ్ ఆక్సిడేషన్ అన్నాను ఎందుకు అంటే ఇది ఒక ప్రొడక్టే ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఎక్కువ నేను మంచి ఒక స్ట్రాంగ్ కెటలిస్ట్ని వాడి నేను ఆక్సిడైజ్ చేశాను అనుకోండి, డైరెక్ట్గా ఆల్కేన్స్ అనేవి యాసిడ్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. అంటే డైరెక్ట్ రియాక్షన్. నేను ఏం చేసినాను? కొంచెం కెటలిస్ట్ వాడి దాన్ని ఫస్ట్ ఆల్కహాల్గా తయారు చేసిన, నెక్స్ట్ ఇంకొంచెం పెద్ద కెటలిస్ట్ వాడితే నాకు ఆల్డిహైడ్ వస్తుంది. సో ఇంకా కొంచెం రియాక్టివ్గా ఉన్న కెటలిస్ట్ వాడితే నాకు యాసిడ్ వస్తుంది. సో ఇక్కడ రియాక్షన్ ఏం జరుగుతుంది? ఆల్కేన్స్ అనేవి ఆక్సిడైజ్ అయితే మనకి ఫస్ట్ అంటే కంట్రోల్డ్ ఆక్సిడేషన్ జరిగితే మనకు ఫార్మ్ అయ్యేది ఆల్కహాల్స్. ఆల్కహాల్స్ అంటే CH4 ఆల్కహాల్గా ఫార్మ్ అవ్వాలంటే ఏం ఫార్మ్ అవుతుంది? CH3OH. ఇదే కదా. సో ఈ ఆల్కహాల్ అనేది ఆల్డిహైడ్గా ఫార్మ్ అవ్వాలి. మళ్ళీ ఆక్సిడైజ్ అయితే ఏమవుతుంది? ఆల్డిహైడ్ ఫార్మ్ అవుతుంది. ఆల్కహాల్ ఆక్సిడైజ్ అయితే ఆల్డిహైడ్ అంటే HCH డబుల్ బాండ్ ఫార్మాల్డిహైడ్. ఒక కార్బన్ ఉంటే ఏమంటాం దాన్ని? ఫార్మాల్డిహైడ్. నేను ఇంకా దీన్ని ఆక్సిడైజ్ చేశాను అనుకోండి, ఆల్డిహైడ్స్ని ఆక్సిడైజ్ చేస్తే ఏమొస్తాయి? మనకి యాసిడ్స్ వస్తాయి. అంటే C ఫార్మాల్డిహైడ్ కాబట్టి HCOOH. ఒకటే కార్బన్ ఉండాలి. ఇక్కడ ఒక కార్బన్తో స్టార్ట్ అయితే మనకి ఫైనల్ ప్రోడక్ట్లో కూడా ఒక కార్బనే ఉండాలి. సో ఫస్ట్ ఏంటి? ఆల్కేన్స్ని ఆక్సిడైజ్ చేస్తే ఆల్కహాల్స్ని ఆక్సిడైజ్ చేస్తే ఆల్డిహైడ్స్ని ఆక్సిడైజ్ చేస్తే యాసిడ్స్. అదే ఇక్కడ రాసాం. కాకపోతే నేను కంట్రోల్డ్ ఆక్సిడేషన్ ప్రతి స్టెప్లో కొంతవరకు రియాక్షన్ ఆపేసేటట్టు డైరెక్ట్గా ప్రొడక్ట్ యాసిడ్ రాకుండా CH4 + O2 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ Cu 523 Kelvin 100 atmosphere ఈ కెటలిస్ట్ వాడితే మనకి ఆల్కహాల్ వస్తుంది. ఇదేంటి? ఒక కార్బన్ ఉంది కాబట్టి మీత్, OH ఉంది కాబట్టి మిథనాల్. అది CH4 + O2 MO2O3. 3 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2 + 1 + 2
ఈ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హీట్ చేస్తే మనకి ఫార్మాల్డిహైడ్ వస్తుంది. COH, ఓకే, CH2O ఫార్మాల్డిహైడ్. అంటే ఇదేంటి, మిథనాల్. CH4+3O2 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ మ్యాంగనీస్ ఎసిటేట్ సమక్షంలో మన రియాక్షన్ జరిగితే యాసిడ్ వస్తుంది. ఇదే యాసిడ్ ఎస్టిక్ యాసిడ్ ఆర్ ఇథనాయిక్ యాసిడ్. 2 కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఫార్మిక్ యాసిడ్ వస్తుంది. దీన్ని ఏమంటాం, మిథనాయిక్ యాసిడ్. సో ఇక్కడ నేను టెరిషరీ ఆల్కేన్స్ తీసుకుని KMnO4 సమక్షంలో ఆక్సిడేషన్ జరిపిస్తే నాకు డైరెక్ట్గా టెరిషరీ ఆల్కహాల్ అనేది వస్తుంది. ఇది ప్రైమరీ ఆల్కహాల్ కానీ ప్రైమరీ ఆల్కేన్ కానీ సెకండరీ ఆల్కేన్ కానీ జరగదు. ఓన్లీ టెరిషరీ హైడ్రోజన్ ఉన్నప్పుడు మాత్రమే KMnO4 సమక్షంలో ఆక్సిడేషన్ జరిగి మనకి టెరిషరీ ఆల్కహాల్ అనేది ఫార్మ్ అవుతుంది. సో ఇది కంట్రోల్డ్ ఆక్సిడేషన్. నెక్స్ట్ ఐసోమరైజేషన్ రియాక్షన్. అసలు ఐసోమర్ అంటే ఏంటి? ఐసోమర్ అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా but difference in the arrangement of groups. అంటే ఇక్కడ రియాక్టెంట్లోను ప్రొడక్ట్లోని అన్ని కార్బన్లు అన్ని హైడ్రోజన్స్ ఒక్కలాగే ఉంటాయి. కానీ ఎక్కడ మారుతుంది, ఇక్కడ అన్ని స్ట్రైట్ చైన్లో ఉన్నాయనుకోండి, ఇక్కడ ఎక్కడో అక్కడ బ్రాంచ్ ఉంటుంది. బ్రాంచ్ అంటే ఇక్కడ ఉన్న CH3 ఇక్కడికి రావడము అలా జరుగుతుంది అనమాట. సో ఐసోమరైజేషన్ అంటే స్ట్రైట్ చైన్ ఉన్న ఆల్కేన్ అనేది బ్రాంచ్డ్ చైన్ కింద మారిపోవడాన్ని బ్రాంచ్డ్ చైన్ కింద మారిపోవడాన్ని మనం ఐసోమరైజేషన్ రియాక్షన్ అంటాం. ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఒక్క CH3 CH2 CH3 అంటే టోటల్ ఎన్ని కార్బన్ ఉన్నాయి, 4 + 2 6. అంటే ఇది N-హెక్సేన్. ఇది హెక్సేన్. N అని ఎందుకు అంటున్నాను, స్ట్రైట్ చైన్లో ఉంటుందని నేను N-హెక్సేన్ అంటాను. సో ఇది ఏమైపోయింది, పెంటేన్, బ్రాంచ్డ్ పెంటైన్స్లోకి మారిపోయింది. సో దీని పేరేంటి, 2-మిథైల్ పెంటేన్. ఇదేంటి, 3-మిథైల్ పెంటేన్. సో N-పెంటేన్ అన్నదాన్ని నేను ఎన్హైడ్రస్ AlCl3 HCl సమక్షంలో హీట్ చేస్తే నాకు వచ్చిన ప్రోడక్ట్స్ ఏంటి, 2-మిథైల్ పెంటైన్ 3-మిథైల్ పెంటైన్ వస్తాయి. ఇంకా చాలా వస్తాయి. ఈ రెండైనా అంటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎప్పుడు కూడా మేజర్ ప్రొడక్ట్స్నే రాస్తాం, మైనర్ ప్రొడక్ట్స్ అనేవి మనకి చాలా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఆరోమటైజేషన్ రియాక్షన్. అంటే ఏం కాదు, మనకి ఇచ్చిన ఆల్కేన్ అన్నది ఆరోమాటిక్ రింగ్గా ఫార్మ్ అయిపోవడాన్ని ఆరోమటైజేషన్ రియాక్షన్. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ Cr2O3 catalyst అయినా కావచ్చు, V2O5 ఇదైనా కావచ్చు, లేదా MO2O3 ఇదైనా కావచ్చు. టెంపరేచర్ ఎంత, 773 Kelvin, 10 to 20 అట్మాస్ఫియర్స్ దగ్గర మనకి N-హెక్సేన్ అన్నది బెంజిన్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, N-హెక్సేన్ తీసుకుంటున్నాను, ఇక్కడ N-హెక్సేన్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే బెంజిన్ రింగ్ అనేది స్టేబుల్. సో హెక్సేన్ అంటే 6 కార్బన్స్ అంటే బెంజిన్ ఫామ్ అయింది. సో ఇక్కడ 7 కార్బన్స్ ఉంటే ఏమవుతుంది, N-పెంటేన్. ఇదే టెంపరేచర్ ప్రెషర్ కండిషన్స్ తీసుకొని నేను N-పెంటేన్తో రియాక్షన్ జరిపిస్తే మనకి ఏం ఫామ్ అవుతుందంటే బెంజిన్ ఫామ్ అయ్యి దానిపైన మిథైల్ గ్రూప్ ఉంటుంది. అంటే ఇదేంటి, టోలిన్ లేదా మిథైల్ బెంజిన్. N-హెక్సేన్, హెప్టేన్, ఆక్టేన్ ఇలాంటివి ఏం తీసుకున్నా అన్నిటికన్నా స్టేబుల్ ఫార్మ్ ఏంటి, బెంజిన్ రింగ్. సో బెంజిన్ రింగ్ ఫస్ట్ ఫామ్ అయిపోయి మిగిలిన ఎన్ని కార్బన్లు ఉన్నాయో అవన్నీ సబ్స్టిట్యూయెంట్స్ కింద వచ్చేస్తాయి అనమాట బెంజిన్ రింగ్ మీద. సో N-హెక్సేన్ తీసుకుంటే బెంజిన్ 6 కార్బన్ సరిపోయి. N-హెప్టేన్ తీసుకున్నాను అనుకోండి, ప్లస్ హైడ్రోజన్స్ ఏవో ఉంటాయి పక్కన, ప్లస్ N-హెప్టేన్ తీసుకున్నాను అనుకోండి 6 కార్బన్స్ ప్లస్ 1 7 కార్బన్స్. అలాగే ఆక్టేన్ తీసుకున్నాను అనుకోండి, C2H5. ఇథైల్ బెంజిన్ 6 కన్నా 2 ఎక్కువ ఉన్నాయి కదా, 6 + 2 కదా 8. సో 6తో బెంజిన్ రింగ్ ఫార్మ్ అయిపోయింది. 2తో ఏం ఫార్మ్ అయింది, ఇథైల్ గ్రూప్ కదా ఫామ్ అవ్వాలి, అదే ఫార్మ్ అయింది. అలా కాకుండా ఇంకో పాసిబిలిటీ ఉంది, ఇలా కూడా ఫామ్ అవ్వచ్చు. అంటే 2 మిథైల్ గ్రూపులు బెంజిన్ మీద. ఈ 2 మిథైల్ గ్రూప్ అందులో పక్క పక్కనే ఉండాలని రూల్ లేదు కదా. సో వాటి ఐసోమర్స్ ఏంటేంటి, ఆర్థో ఇది, సో పారా, మెటా.
సో ఇది ఆరోమటైజేషన్ రియాక్షన్. అంటే ఎన్ ఆల్కేన్ అనేది ఆరోమెటిక్ కాంపౌండ్ కింద కన్వర్ట్ అవ్వడాన్ని మనం ఆరోమటైజేషన్ రియాక్షన్ అంటాం. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ క్రోమియం ట్రైఆక్సైడ్, వెనడియం పెంటాక్సైడ్ అండ్ మాలిబ్డినం ఆక్సైడ్. సో వీటన్నిటి సమక్షంలో మనకి ఆరోమటైజేషన్ రియాక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ రియాక్షన్ విత్ స్టీమ్ అంటే H2O. సో CH4 అనేది 2H2Oతో నికిల్ 1273 కెల్విన్ దగ్గర రియాక్ట్ అయితే మనకి కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ 3 హైడ్రోజన్ 3 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ వస్తుంది. సో ఈ రియాక్షన్ మనకి ఎందుకు అని అంటే ఇది డైహైడ్రోజన్ ప్రిపరేషన్కి మనకి ఇండస్ట్రియల్ మెథడ్ అనమాట ఇది. ఓకే, సో ఇండస్ట్రియల్ ప్రిపరేషన్ ఆఫ్ డైహైడ్రోజన్. సో మనం ఫస్ట్ CH4 తీసుకుని కంప్లీట్ కంబషన్ చేశాను అనుకోండి, అంటే ఆక్సిజన్ సమక్షంలో రియాక్షన్ జరిపిస్తుంది. అక్కడ ప్రొడక్ట్స్ ఏమనుకున్నాం, CO2, ఇన్కంప్లీట్ కంబషన్ అయితే C. సో ఇక్కడ రియాక్షన్ విత్ స్టీమ్ అంటే కార్బన్ మోనాక్సైడ్. ఓకే, ఇది కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ డైహైడ్రోజన్. సో ఇది రియాక్షన్ విత్ స్టీమ్. నెక్స్ట్ పైరాలిసిస్. ఇది చాలా ఇంపార్టెంట్ రియాక్షన్. ఈ రియాక్షన్ అన్నది మనకి ఆయిల్ గ్యాస్ లేదా పెట్రోల్ గ్యాస్ అన్నది పెట్రోల్ని గ్యాస్ కింద కన్వర్ట్ చేయడానికి ఈ పైరాలిసిస్ రియాక్షన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇది ఫ్రీ రాడికల్ రియాక్షన్ అనమాట. పైరాలిసిస్ అనేది ఫ్రీ రాడికల్ రియాక్షన్. అసలు పైరాలిసిస్ రియాక్షన్ సింపుల్ డెఫినేషన్ ఏంటంటే హయ్యర్ ఆల్కేన్స్ టు లోవర్ ఆల్కేన్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హీట్. సో ఇక్కడ నేను తీసుకున్నది CnH2n+2 కదా, అంటే హెక్సేన్, ఎన్ హెక్సేన్ తీసుకున్నాను. ఈ ఎన్ హెక్సేన్ అన్నది 773 కెల్విన్ దగ్గర మనకి C6H12+H2 అంటే పెద్ద ఆల్కేన్ అనేది చిన్న ఆల్కేన్ కింద బ్రేక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏమైంది, ఈ C6H12 ఉంది, కాకపోతే ఇది ఆల్కీన్ అయ్యి హైడ్రోజన్ బయటకు వచ్చేసింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ C6H14 అన్నది C4C2 కింద విడిపోయింది. అంటే 4 కార్బన్ల చైన్ 2 కార్బన్ చైన్గా విడిపోయింది. ఎలా అయినా బ్రేక్ అవ్వచ్చు అనమాట పైరాలిసిస్ రియాక్షన్. సో C6H14 అన్నది C3C2C. ఓకే, 3+2+1. సో ఈ విధంగా మనకి హయ్యర్ ఆల్కేన్స్ అనేవి లోవర్ ఆల్కేన్స్ కింద బ్రేక్ అయిపోయేవే మనకి పైరాలిసిస్ రియాక్షన్. ఇందులో మేజర్గా మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఆల్కేన్స్ ప్రొడక్ట్స్. ఓకే, అవి పైరాలిసిస్ రియాక్షన్. నెక్స్ట్ నైట్రేషన్ రియాక్షన్. ఆల్కేన్స్ అనేవి నైట్రేషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. అంటే ఈథేన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ HNO3, ఈథేన్ ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ HNO3 వేపర్ ఫేజ్ రియాక్షన్ జరిపిస్తే మనకి ఏమవుతుంది, CH3CH2NO2 ఇథైల్ నైట్రేట్ లేదా మిథైల్ నైట్రేట్ ఫార్మ్ అవుతాయి. ఓకే, సో నైట్రోమీథేన్ ఫామ్ అవుతాయి. అంటే ఏంటి, ఇక్కడ హైడ్రోజన్ తీసేసి నైట్రో గ్రూప్ NO2 గ్రూప్ పెట్టాము, లేదా ఈ రెండు బ్రేక్ అయితే వచ్చేది మనకి నైట్రోమీథేన్. ఓకే, ఇది నైట్రేషన్ రియాక్షన్. నెక్స్ట్ సల్ఫోనేషన్ రియాక్షన్. ఇక్కడ నేను టెరిషరీ ఆల్కేన్ తీసుకున్నాను. ఎందుకు టెరిషరీ అంటున్నాను, ఈ కార్బన్కి 3 కార్బన్లు అటాచ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ టెరిషరీ కార్బన్ అయింది ఇది. సో దీన్ని కాన్సన్ట్రేటెడ్ H2SO4తో హీట్ చేస్తే మనకు వచ్చేది సల్ఫోనేషన్ జరుగుతుంది. అంటే ఈ హైడ్రోజన్ బదులు SO3H అనేది మనకు వచ్చి యాడ్ అవుతుంది. సో మనకి లోవర్ నెంబర్ ఆఫ్ ఆల్కేన్స్తో కంపేర్ చేస్తే హయ్యర్ నెంబర్డ్ ఆల్కేన్స్ అనేవి ఈజీగా సల్ఫోనేషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. సో అది రియాక్షన్. ఇప్పటి వరకు మనం ప్రిపరేషన్ మెథడ్ కెమికల్ ప్రాపర్టీస్లో హాలోజనేషన్లో మనం మేజర్గా చెప్పుకునే రియాక్షన్లు వేటితో, క్లోరిన్తో, బ్రోమిన్తో చెప్పుకుంటాం. అయోడిన్తో కూడా చెప్తాం కానీ అది ఇర్రివర్సిబుల్ అని చెప్పాం. దీని ముందు వీడియోలో ఉంటుంది, ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి. అయోడనేషన్ అన్నది రివర్సిబుల్ రియాక్షన్. అందుకే మనం HiO3 సమక్షంలో అయోడనేషన్ అన్నది జరిపిస్తాం. కానీ ఫ్లోరిన్తో కానీ అయోడిన్తో కానీ మనకి సెపరేట్ రియాక్షన్స్ ఉన్నాయన్నమాట. అవేంటి అంటే ఫస్ట్ ఇది స్వార్ట్జ్ రియాక్షన్ అండ్ ఫింకెల్స్టీన్ రియాక్షన్. ఈ స్వార్ట్జ్ రియాక్షన్ ఏంటంటే మిథైల్ బ్రోమైడ్ అనేది AgFతో రియాక్ట్ అయితే మనకు వచ్చేది ఫ్లోరోమీథేన్. ఓకే, ప్లస్ AgBr. సో మామూలుగా ఫ్లోరిన్తో రియాక్షన్ జరిపిస్తే ఏమంటాం, దాన్ని ఎక్స్ప్లోజివ్ అంటాం. ఆ రియాక్షన్ మనం జరిపించలేం ల్యాబొరేటరీలో. సో ఈ కండిషన్స్లో ఈ AgFతో రియాక్షన్ జరిపిస్తే మనకు వచ్చేది
మనకి ఫ్లోరోమిథేన్ అనేది వస్తుంది. ఇక్కడ ఫింకెల్స్టీన్ రియాక్షన్ కూడా ఆర్ఎక్స్ అంటే ఆర్సిఎల్తో కానీ ఆర్బిఆర్తో కానీ ఎన్ఏ ఎసిటోన్ ఈ రియేజెంట్తో రియాక్షన్ జరిపిస్తే మనకి ఆల్కైల్ అయోడైడ్ అన్నది ఫామ్ అవుతుంది. సో ఈ రియాక్షనే స్వార్ట్జ్ రియాక్షన్ అండ్ ఫింకెల్స్టీన్ రియాక్షన్. సో ఇవి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్ సెకండ్ పార్ట్.